సునాద స్వరము ఆగస్టు 28. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ సంఘంకి ఈ మాటలు రాస్తున్నాడు. మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అని చెప్తున్నాడు. మరి పౌలు అందరికీ దూరంగా ఉన్నాడు, చెరలో ఉన్నాడు. ఆయన వారి కొరకు చేస్తున్న ప్రార్థన, వారి పట్ల కలిగిన ఆశ, ఆసక్తిని ఎవరూ గమనించట్లేదు, కానీ దేవుడే చూస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, దేవుడే నాకు సాక్షి అని. మనము దేవుని నామంలో చేసే ప్రతి పని, మనం చేసే ప్రార్థన, ఇతరుల పట్ల చూపే ప్రేమ, మనము కలిగి ఉన్న ఆశ, ఆసక్తి అన్నిటికీ దేవుడే సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఎవరు చూసినా చూడకపోయినా మనము దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి మనకు అప్పగించిన పని నమ్మకంగా కొనసాగించాలని ప్రభు కోరుతున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేకు విరోధంగా మిరియాము, అహరోను మాట్లాడుచున్నప్పుడు దేవుడైన యెహోవా మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడు, విరోధంగా మాట్లాడొద్దన్నాడు. మరి అందరూ ఆయనకు విరోధంగా ఉన్నప్పుడు దేవుడు ఆయన పక్షంగా సాక్ష్యం ఇచ్చాడు. ఒకవేళ మనకు వ్యతిరేకంగా, విరోధంగా ఇతరులు మాట్లాడినప్పటికీ కూడా దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడతాడు. ఆయన మన కొరకు సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి మనము ఆయన అప్పగించిన పని నమ్మకంగా ముందుకు కొనసాగించాలి. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసు బాప్తిసం పొందిన తర్వాత, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. మరి తండ్రి యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. మరి దేవుడే ఆయన కొరకు సాక్షిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మనం చేసే ప్రార్థనలు కావచ్చు, ఇతరుల పట్ల చూపించే ఆపేక్ష, ఆసక్తి, మనం చేసే సహాయం, ప్రేమ అన్నిటికీ దేవుడే సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఎవరు గమనించినా గమనించకపోయినా పౌలు వలె మనము కూడా విశ్వాసంతో దేవుడే నాకు సాక్షిగా ఉన్నాడని, మనకు దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా ముందుకు కొనసాగించి ఆయన నుండి ప్రతిఫలం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరెవరు మీ నామంలో ప్రార్థన చేస్తున్నారో, ఇతరుల పట్ల ఆసక్తి కలిగి ఉండి ప్రేమను చూపిస్తున్నారో ప్రభువా, వారు చేస్తున్న ప్రతి పనికి మీరు సాక్షిగా ఉండి అందరికీ ప్రతిఫలము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.